హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ మాత్రము చూడొద్దండి, కిరాణా కొట్టు. ఇంట్లో అన్ని సామాన్లు అలాగే కనిపిస్తూ ఉంటాయి, పార్లీజీ బిస్కెట్లు అన్నీ అలాగే కనిపిస్తుంటాయి. బ్యాక్గ్రౌండ్ చూసేయకుండా మీరైతే వీడియోని అయితే చూసేయండి. ఈరోజైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ వర్క్ చేసానైతే చూపిస్తాను. ఇప్పుడైతే బయట అమ్మాయి ముగ్గు నింపుతుంది. త్వరగా రా మమ్మీ, అవుట్లైన్ వేద్దు అంటుంది. ఈరోజు నేను అన్ని మామిడికాయ పులిహోర అలాగే ఉగాది పచ్చడి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకొక విశేషం ఏంటంటే 4 రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వచ్చిందంట. అది ఫస్ట్ వచ్చేసి వృషభ రాశి, రెండోది వచ్చేసి కుంభరాశి, మూడోది వచ్చేసి ధనుసు రాశి, నాలుగోది వచ్చేసి తులారాశి. వీళ్ళకి గురువు అనుగ్రహం చాలా బాగా ఉంటుందంట. నా రాశి అయితే కుంభరాశి ఫ్రెండ్స్. అందుకని ఈ సంవత్సరం అందరూ నన్ను ఆశీర్వదించండి. ఈ సంవత్సరం నాకు చాలా బాగా మంచి జరగాలి అని. అలాగే ఈరోజు నేను ఉగాది పచ్చడి మామిడికాయ పులిహోర అయితే చూపిస్తాను. అన్ని విశేషాలు చూపించడానికి ట్రై చేస్తాను. నాకు వీలైనన్ని నేను వర్క్ చేసుకుంటూ, ఇంట్లో వర్క్ కంప్లీట్ చేసుకుంటూ మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. నాకు కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. బయట అమ్మాయి అయితే ముగ్గేస్తుంది, అవుట్లైన్ వేయడానికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చాక్ పీస్తో అయితే డిజైన్ వేసి వచ్చాను ఫ్రెండ్స్. నేను ఇంట్లో వర్క్ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళగానే ఆ అమ్మాయి అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రంగులు అయితే నింపేసింది. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. నెక్స్ట్ అయితే మామిడి తోరణాలు కట్టడానికి అయితే అబ్బాయి మామిడి ఆకులతో అయితే కుస్తీ పడుతున్నాడు. అంతా డస్ట్ అంతా క్లీన్ చేసి ఇచ్చాను. తర్వాత క్లాత్ తీసుకొని వాటిని తుడిచి వాటిని తాడుకైతే స్టిక్ చేయమని చెప్పాను ఫ్రెండ్స్. ఇవైతే బాబు అయితే స్టాప్లర్తో అయితే స్టిచ్ చేస్తున్నాడు. మామిడి తోరణాలు లో కొన్ని మామిడికాయలు అయితే వచ్చాయి. ఇవి ఎందుకంటే చెట్టుకు తీసుకొని వచ్చినాయి కాబట్టి ఈసారి మామిడి తోరణాలు కట్టడానికి మామిడికాయ పూత రావడం వల్ల ఆకైతే ఎక్కువగా దొరకలేదు, తక్కువగానే దొరికింది. నెక్స్ట్ అయితే నేను స్వీట్ కోసం, అంటే పండగ రోజు ఫస్ట్ ఎప్పుడైనా సరే వంట స్టార్ట్ చేసేటప్పుడు స్వీట్ పెడితే వంటకి ఫస్ట్ వండే వంట చాలా మంచిదంట. అందుకైతే నేను పప్పునైతే క్లీన్ చేస్తున్నాను భక్షాల కోసం ఉడికించడానికి. ఇక్కడైతే ఇవి 2 times వాష్ చేసి నేనైతే వీటిని ఉడికిస్తాను ఫ్రెండ్స్. అందరూ అందులో ఉండే పోషకాలు పోతాయంటారు. అందులో ఏదైనా అవి పురుగు పట్టకుండా ఏమైనా కెమికల్స్ కలిపి ఉంటే అలాంటి వల్ల వాటర్లో వెళ్ళిపోతాయి. మామిడి పూత కోసం బయటకు వచ్చాను. మామిడి తోరణాలు కట్టేసి పూలతో డెకరేషన్ చేసేసిన తర్వాత డోర్లపై స్వస్తికి వేసి బొట్లు పెట్టి ద్వారలక్ష్మికి పూజ జరిపిన తర్వాత ఇంట్లో అయితే వంట ప్రిపరేషన్ కోసం అయితే స్టార్ట్ అయ్యాను ఫ్రెండ్స్. ఇవన్నీ పనులు కంప్లీట్ చేసుకోవడానికే మనకైతే 1 hour 2 hours టైం అయితే పడుతుంది. ఈ పనులు చేస్తూ నేనైతే వేప పూత ఎంత అవసరమో అంత తీసుకొని వాటిని పూత మొత్తము అందులో ఉండే డస్ట్ అంతా క్లీన్ చేసి చేదుగా ఉండే పాటు అంటే కాయలు అన్నీ తీసేసి ఓన్లీ వేప రెక్కలు మాత్రమే యూజ్ చేసి నేనైతే పచ్చడిలో మిక్స్ చేస్తాను. అవుటర్ లైన్ అయితే లుక్ అయితే ఇలా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఉగాదిలో ఐ అక్షరం పెద్దగా వచ్చింది, డి అక్షరం చిన్నగా వచ్చిందని పిల్లలైతే అన్నారు. మనం ఏమన్నా డ్రాయింగ్ ఆర్టిస్టులు మా ఫ్రెండ్స్ కరెక్ట్గా రాయడానికి. ఎంతమందికి రంగోలి అనేది నచ్చింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త సంవత్సరం రోజు హ్యాపీ న్యూ ఇయర్కి వేసుకుంటాం కదా. కాకపోతే మనకి ఈ విశ్వావసునామ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ నేనైతే అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇక్కడ ఉగాది పచ్చడి కోసం డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ సపరేట్ చేసి పెడదాము, కాయగూరలు కట్ చేద్దాము అని అన్నీ అయితే నేను ఇక్కడ రెడీగా పెట్టేసుకున్నాను. ఇవైతే ఆలూ ఫ్రై కోసము. పచ్చడి కోసం నేను ఈరోజు కొత్త బౌల్ని అయితే ఉపయోగించి పచ్చడి అయితే తయారు చేస్తున్నాను. అన్ని వీడియోస్లోనూ చూశాను మట్టి కుండలో తయారు చేసి షార్ట్స్ అనేది, లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేశారు. మనము లేని పద్ధతి ఎందుకు తెచ్చుకోవడము, ఉన్న దాంట్లోనే కొత్త బౌల్లో మిక్స్ చేసి ఆడియన్స్కి చూపిద్దామని నేనైతే ఈ విధంగా కొత్త బౌల్ని అయితే ఉపయోగించాను ఫ్రెండ్స్. 50 grams చింతపండుకి 200 grams బెల్లం అయితే నేను వేశాను. పులుపు కాస్త తక్కువగా తినేవాళ్ళు, షుగర్ కాస్త తక్కువగా తినేవాళ్ళు క్వాంటిటీ తక్కువగా వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడైతే
భక్షాల కోసం పప్పు ఉడికిపోయింది. తర్వాత టమాటో పచ్చిమిర్చి పప్పు అయితే రెడీ చేస్తున్నాను. మనం ఈరోజు ఆనియన్స్ వెల్లుల్లిపాయలు ఏం యూజ్ చేయకుండా మనమైతే పప్పు రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. దేవుడికి నైవేద్యం అనేది వెల్లుల్లి ఉల్లిపాయ వాడినదైతే పెట్టడానికి రాదు. రసం రెడీ అయిపోయింది. భక్షాల కోసం పిండి కలిపేసుకున్నాను. అలాగే భక్షాల పూర్ణం కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఆలు ఫ్రై కూడా చేసేసాను ఫ్రెండ్స్. ఆలు ఫ్రై అనేది రెడీ అయిన తర్వాత దానిని మనము కాసేపు చల్లారే వరకు అలా వదిలేయాలి. వెంటనే బౌల్కి మనము దాన్ని తీసామంటే అది మెత్తబడిపోతుంది. క్రిప్సీగా ఉన్నిందంతా. ఇక్కడ రైస్ రెడీ అయిపోయిన తర్వాత మామిడికాయ పులిహోర కోసం నేను పోపు పెట్టుకోవడానికి ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను. రైస్ పై ఇలా క్లాత్ వేయడం వల్ల అందులో ఉండే చెమ్మ మొత్తం క్లాత్కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అన్నం అనేది త్వరగా పాడవకుండా ఉంటుంది. ఇది ఒక హౌస్ వైఫ్స్కి మంచి టిప్పు. ఇప్పుడైతే పోపు కోసం నేను ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, శనగపప్పు, పల్లీలు, మినప్పప్పు యూజ్ చేసి పోపు పెట్టేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అలాగే మామిడికాయ పూతనైతే వేసి నేను మామిడికాయ పులిహోర కోసం పోపు అయితే పెట్టేశాను. మామిడికాయలోని వగరు మొత్తం పోయి నీరు మొత్తం ఇంకేదాకా మనమైతే మామిడికాయ గుజ్జుని అదే మనం పెట్టుకున్న మామిడికాయ తురుమునైతే మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేపేటప్పుడు మనం కొద్దిగా సాల్ట్, పసుపు యాడ్ చేసుకున్నట్లయితే పచ్చిమిర్చి కొద్దిగా కారం తక్కువ అవుతుంది, కొద్దిగా టేస్ట్ వస్తాయి ఫ్రెండ్స్. పసుపు యాడ్ చేయడం వల్ల తొందరగా వేగుతాయి. ఇప్పుడు మామిడికాయ అయితే వేస్తున్నాను. మామిడికాయ పులిహోరకి ఫస్ట్ టేస్ట్ ఇచ్చేది మామిడికాయ తురుమే. మామిడికాయ పులిహోర కంపల్సరీ ఉగాది పండుగ, కొత్త సంవత్సరం రోజు ఇప్పుడు పండే పంట మామిడికాయలు. మామిడికాయలో మోర్ సి విటమిన్ ఉంటుంది. మామిడికాయలో మోర్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. క్యాలరీస్ కూడా రిచ్గా ఉంటాయి. ఇది మామిడికాయలు అయితే నిన్న పిల్లలు తిని కొద్దిగా స్వీట్గా ఉంది మమ్మీ అని చెప్పారు. కాబట్టి రైస్ స్వీట్గా అయిపోతుంది అనే ఉద్దేశంతో నేనైతే ఒక నిమ్మ చెక్కను కూడా అందులో వేసాను. ఇప్పుడైతే మామిడికాయ పులిహోర రెడీ చేసిన తర్వాత వేపాకు మొత్తం క్లీన్ చేసుకొని పెట్టేసుకునింది పక్కకు పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ని అయితే నేను నేతిలో అయితే వేయించుకున్నాను. 8 రకాల డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, గోడంబి, పిస్తా పలుకులు, సారపప్పు, అలాగే పుట్నాల పప్పు అన్నీ అయితే నేను నిదానంగా వేయించుకున్నాను ఫ్రెండ్స్. స్లోగా వేయించుకొని పెట్టుకోవడం ద్వారా కలింగడి విత్తనాలు, అలాగే ఇవి వాల్నట్స్, గసగసాలు స్లోగా నేను వేయించుకున్నాను. ఇది ఫాస్ట్ మోడ్లో పెట్టాను. మీకు ఇలా అనిపిస్తుంది. మొత్తం సేమ్ చూపిస్తే బోర్ కొట్టేస్తున్నాను. ఫాస్ట్ మోడ్లో పెట్టేసాను నేను వేయించడము. తర్వాత బెల్లం, చింతపండు బాగా క్లీన్ చేసుకొని అందులో డస్ట్ ఏమైనా ఉంటే వడగట్టేసుకున్న తర్వాత కారం, ఉప్పు, బెల్లం, చింతపండు 4 రకాలు అయిపోయాయి కదా. ఇప్పుడు వగరు కోసం మామిడి, చేదు కోసం వేపాకు పూత క్లీన్ చేసిన తర్వాత రెక్కల్ని తీసి నేను అందులో వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మేమైతే పచ్చడి అనేది తయారు చేస్తాము. ఇప్పుడు టేస్టీనెస్ కోసం మనమైతే డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేద్దాము. ఇవన్నీ టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం పుట్నాల పప్పు పౌడర్ని ఇందులో మిక్స్ చేస్తాను ఫ్రెండ్స్. నేను దేవుడికి నివేదించిన తర్వాత ఏదైనా టేస్ట్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనము. అంతవరకు ఇప్పుడైతే అన్ని కొలతలతో అందాజుగా తయారు చేసుకోవడమే. నెక్స్ట్ అయితే మిర్చి బజ్జీ రెడీ చేస్తాం. మా ఇంట్లో మోస్ట్ ఫేవరెట్ స్నాక్స్ అంటే మిర్చి బజ్జీ ఫ్రెండ్స్. మిర్చి బజ్జీ కంపల్సరీగా ప్రతి ఫెస్టివల్లోనే మేమైతే చేస్తాము. భక్షాలు నివేదన కోసం భక్షాలు అయితే నేను రెడీ చేస్తున్నాను. నాకైతే అంతగా భక్షాలు చేయడం అయితే రాదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ విధంగా ట్రై చేశాను కదా. ఎంతమందికి నా భక్షాలు నచ్చాయి అనేది కామెంట్ చేయండి. నైవేద్యం కోసం ఎన్ని అవసరమో అన్ని చేసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకైతే 15 భక్షాలు అయితే వచ్చాయి. పూజా గదిలోకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. మా పాప బాబు అయితే ఆల్మోస్ట్ ఆల్ పూజనైతే కంప్లీట్ చేశారు. ఇక్కడ కురాటమ్మను క్లీన్ చేయడం పిల్లలకి రాదు కాబట్టి అదొక వర్కే పెండింగ్ పెట్టారు. అన్ని ఫొటోస్ని క్లీన్ చేసి దేవాలయాన్ని అలంకరించి
పూజనైతే జరిపారు ఫ్రెండ్స్. నివేదించడానికి నైవేద్యానికి అయితే నేను విస్తరాకులను అయితే తీసుకున్నాను. ఇక్కడైతే ఇంటి దేవుళ్ళకి అలాగే షాప్లో నైవేద్యం పెట్టడం కోసం మళ్ళీ గణపతి వాహనాలకు ఇక్కడైతే నైవేద్యం పెట్టేస్తున్నాను. గణపతి వాహనాలు అంటే ఎవరు అనుకోవద్దండి ఫ్రెండ్స్, ఎలుకలకైతే నేను నైవేద్యం పెట్టడానికైతే ఇక్కడ 5 విస్తరాకులు తీసుకున్నాను. నైవేద్యం పెట్టే ముందు నాకు తెలిసినవి కొన్ని విషయాలు అయితే మీకు చెప్తాను. నైవేద్యం పెట్టే దాంట్లో కంపల్సరీగా ఆవు నెయ్యిని ఉపయోగించాలి. ఆవు నెయ్యి లేకపోతే మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది ఉపయోగించాలి. అలాగే విరిగిన బియ్యాన్ని ఉపయోగించి వండిన నైవేద్యాన్ని అయితే మనం పెట్టకూడదు. పంచభక్షములు అంటే 5 రకాలు ఉండేలా చూసుకోవాలి. మనకి పిల్లలు ఏది తింటారో చూసుకొని 5 రకాలుగా అయితే మనమైతే చేసుకోవాలి. కొందరైతే 1, 2 పెట్టేసి వదిలేస్తుంటారు. అలా అయితే పంచభక్ష పర్వాణాలు మనము పెట్టినట్లు అవ్వదు ఫ్రెండ్స్ దేవతలకైతే. కాబట్టి 5 రకాలుగా మనకు నచ్చినవి మనం తినగలిగేవి దేవుడికి నివేదించి తర్వాత మనం ప్రసాదంగా స్వీకరించాలి. ఆ సీజన్లో ఏ పండుగ అయితే వస్తుందో అప్పుడు కొత్త పంట ఏదైతే వస్తుందో అదైతే ఉపయోగించుకోవాలి. అలాగే నైవేద్యం పెట్టిన తర్వాత మనమైతే వాటిని ప్రసాదంగా కంపల్సరీగా స్వీకరించాలి. ఎంతవరకు ఉన్నా సరే మనము మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి పూజ జరిపి నైవేద్యం పెడతాము. కానీ వర్క్లో పడి మనము తినకుండా మర్చిపోతుంటాము. కాబట్టి కంపల్సరీగా మనము నివేదించిన ప్రసాదాన్ని అయితే ఇంట్లో అందరూ స్వీకరించేలా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను అన్ని 1 by 1 చేసిన వంటలన్నీ పెట్టేస్తున్నాను. ఇక్కడ ప్లేస్ చిన్నగా ఉందని అన్నీ అందులోనే సర్దుబాటు చేసేస్తున్నాను ఫ్రెండ్స్. అన్నం మాత్రం 2 సార్లు వడ్డించాలి. ఇక్కడైతే నేను ఏమేమి చేశానంటే టమాటో పచ్చిమిర్చి పప్పు, ఆలు, మామిడికాయ చిత్రాన్నము, బజ్జీలు, వైట్ రైసు, భక్షాలు, అలాగే మన ఉగాది విశ్వావసునామ సంవత్సర స్పెషల్ ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అయితే నేను దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి వచ్చాను ఫ్రెండ్స్. నేను మంగళహారతి ఇచ్చేటప్పుడు మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే అన్ని నైవేద్యములను పెట్టేసిన తర్వాత మనమైతే పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి. మార్నింగ్ నుంచి మనము ఎలాంటి అనివార్య కారణాల వల్ల కానివ్వండి, లేకపోతే ఏదైనా మైలు అంటూ అలాంటి ఫోన్ కాల్స్ వచ్చినా అయినా సరే, మనకి మలమూత్ర విసర్జనలు వచ్చినా సరే మనం మళ్ళీ అయితే స్నానం చేసి అయితే పూజనైతే కంటిన్యూ చేసుకోవాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా. ఇక్కడైతే నేను నెయ్యి సర్వ్ చేసి అన్ని నైవేద్యాలను అయితే కంప్లీట్గా పెట్టేసి దేవుడికైతే నివేదిస్తున్నాను ఫ్రెండ్స్. దేవుడి గదిలోకైతే వచ్చేసేసి నేను పంచోపచార పూజనైతే కంప్లీట్ చేసి నైవేద్యాన్ని అయితే నివేదించి నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఉగాది విశేషాలన్నీ నేను అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. అన్నీ చేసినా ఏదో ఒకటి మర్చిపోతాం అన్నట్లుగా నేనైతే పంచాంగం బుక్ అయితే పెట్టి పూజ చేయడానికి మర్చిపోయాను. మళ్ళీ అది లాస్ట్లో అయితే నేను పెట్టి పూజ చేశాను ఫ్రెండ్స్. ఆ క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తాను. మీకు ఏ పాయింట్ నచ్చింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నైవేద్యం అయితే ఉగాది పచ్చడిని అయితే ఫస్ట్ సిప్పు మనము పుక్కలించి వేయాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇదైతే ఉగాది చేదు, దీన్ని బేవు అంటామండి మేమైతే. దీన్నైతే మనము తాగిన ఫస్ట్ గుట్కెను బయటికి ఉమ్మిచ్చేసేయాలి. ఎందుకంటే ఇందులో షడ్రుచులు కలిగి ఉంటుంది కాబట్టి మొదటగా తీసుకునే ఫస్ట్ గుట్కను మనం బయటికి ఎందుకు ఉమ్మించాలంటే మన మానవులకు అనేది గడిచిన కాలము మన చేతిలో లేదు, రాబోయే కాలము మన చేతిలో లేదు, మనము నిమిత్త మాత్రం. కాబట్టి ఈ షడ్రుచులు ఎలాగైతే మన జీవితంలో మనం మిక్స్ చేస్తున్నామో అలా కూడా మన జీవితంలో తీపి, పులుపు, చేదు, వగరు, కారం అన్నీ సమానంగా ఉండాలని కోరుకుంటూ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నోరు పుక్కలించుకోవాలి. అన్న మాట వెనక్కి తీసుకురాలేము, ప్రతి మాటను మనం నోటి ద్వారానే మాట్లాడతాం కాబట్టి ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మనమైతే
ఫ్రెండ్స్, ఇవాళ మా ఉగాది పండుగ విశేషాలు అయితే మీ ఇంట్లో ఏ విధంగా ఉగాది పండుగ జరుపుకున్నారనేది షేర్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇప్పుడైతే టైం అయితే 1:30 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా ఇంట్లో పండుగ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దేవుడికి పెట్టిన నైవేద్యాలన్నింటినీ మేము అందరము అన్ని మిక్స్ చేసి అందరము తలా కొద్దిగా తినేస్తున్నాము. మీ ఇంట్లో మీ పండుగ ఏ విధంగా జరుపుకున్నారనేది కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తూ ఉండండి. ఈ భక్షాలు ఇన్నోటి మేము తినలేము కదా ఫ్రెండ్స్, అందుకే వీటన్నింటిని నేను వేరే ప్లేట్లో తీసి పెట్టేస్తున్నాను. ఇవన్నీ తీసేసిన తర్వాత మిర్చీలన్నీ ఒక సైడ్ కానీ ఈ నైవేద్యాన్ని అయితే మేము అందరూ ఇంట్లో ఎంతమంది ఉంటామో వాళ్ళందరము ఈ నైవేద్యాన్ని అయితే మేమైతే తినేస్తాం ఫ్రెండ్స్. మేమైతే ఈ విధంగా చేస్తాము. అంటే మనము ఏది చేసుకున్నా సరే అందరికీ సమానంగా వచ్చేలా ఈ విధంగా అయితే చేస్తాను నేనైతే ఫ్రెండ్స్. వీడియోలో మీకు ఏ పాయింట్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేనైతే లంచ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే డ్రై ఫ్రూట్స్ ఏమీ వద్దు, తురిమినది నాకు అస్సలు కలపకూడదని ప్లెయిన్గా అయితే రెడీ చేసుకుంది. మా అమ్మాయి బేవు చూడండి ఫ్రెండ్స్, మా అమ్మాయి ఉగాది పచ్చడి. ఇప్పుడైతే మేము లంచ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఆలు ఫ్రై, పప్పు, నిమ్మకాయ, అలాగే మామిడికాయ పులిహోర, వైట్ రైస్. వంటలు అయితే సూపర్ వచ్చాయి. మీ ఇంట్లో ఏం వండారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విశ్వావసనామ సంవత్సరం 2025-26 సంవత్సరం పంచాంగం అయితే ఫ్రెండ్స్ ఇదైతే నేను ఈవినింగ్ పూజలో పెట్టేశాను. ఇది ఎలా అంటే మన రాశి వాళ్ళకు ఈ సంవత్సరం ఎలా ఉంది, ఆదాయ ఖర్చులు ఎలా ఉన్నాయి, మనకి బలం అనేది ఎలా ఉంది అనేది ఎవరి పేర్లకు తగ్గట్లు వాళ్ళ రాశి నక్షత్రాలు అయితే మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనము ఎవరైనా సరే కొత్తగా పేర్లు కానీ వార నక్షత్ర తిథి కానీ మనకి డిఫరెన్సెస్ వస్తే కనుక ఈ పంచాంగంలో మనమైతే చూసుకోవచ్చు. అబ్బాయి అమ్మాయికి ఎవరైనా కొత్తగా పెళ్లి చూపులు చూస్తుంటే వాళ్ళకి గుణాలు ఎన్నో వచ్చాయని కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.